హల్లెలూయా. చెప్దాం ఒకసారి బిగ్గరగా. సౌండ్ పెరగదా? ఇంకొంచెం పెంచండి. హల్లెలూయా. నా యేసయ్య నిండారులుగా మనందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి సమాధానం అనుగ్రహించును గాక. కరుణించి కాపాడును గాక. గత మాసమంతా ప్రభు మనల్ని కాచారు, కాపాడారు. అందుకు చేతులెత్తి చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. గత మాసం చేసిన వాగ్దానం ప్రభు నెరవేర్చేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాసం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఒక వాగ్దానం అనుగ్రహించారు. మీకు చూపిస్తాను, చూడండి. యోహాను స్వర్తమానం 1వ అధ్యాయం 50వ వచనం నేను చదువుతాను, చూడండి. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. అందరం చదువుదామా? యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఆ వాక్య భాగంలో ప్రభు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, వీటికంటే గొప్ప కార్యములు చూతువు. గట్టిగా చెప్పొచ్చు కదా? చేసిన వాటికంటే నా దేవుడు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా గొప్ప కార్యములు చేయును గాక. ఇప్పటి వరకు చేసిన వాటి కంటే గొప్ప కార్యములు చేయును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో చేసిన వాటికంటే గొప్ప కార్యములు యేసయ్య చేయును గాక. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య, మనం స్తుతిస్తున్న నజరేయుడైన యేసయ్య గొప్ప దేవుడు. ఎవరు చెప్పండి అందరూ? ఏ దేవుడు? గొప్ప దేవుడు. పాటలు కూడా ఉన్నాయి, గొప్ప దేవుడు అనే పాటలు. గొప్ప దేవుడు మాత్రమే కాకుండా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, 126వ కీర్తన 3వ చరణం చూడండి. 126వ కీర్తన 3వ చరణం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అంటే నీవు, నీ కుటుంబం లేదా నేను, మనం అందరం సంతోషభరితులుగా ఉండగలిగేటట్లుగా ఆయన గొప్ప కార్యములు చేయునుగాక. గొప్ప కార్యములు చేయునుగాక. మనం ఆరాధన చేస్తూ ఉన్న దేవుడు
ఒక్కడే ఆశ్చర్యమైన కార్యాలు చేసేవారు. 136:4 చూస్తే ఆ మాట ఉంటుంది, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. యోబు 5:9 చూస్తే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ప్రియమైన వారలారా, అందుకని ఆయన అన్న మాట ఏంటంటే, గొప్ప కార్యాలు కదరా నేను చేసేది, వీటికంటే గొప్ప కార్యములు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఇదే గొప్ప కార్యం, ఇదే గొప్ప కార్యం అని నువ్వు అనుకుంటున్నావేమో, వాటికంటే గొప్ప కార్యాలు నా యేసయ్య చేయుట నీవు చూచుదువుగాక, నీ కుటుంబం చూచునుగాక, నీ కళ్ళు చూచునుగాక. చేసిన వాటికంటే గొప్ప కార్యాలు యేసయ్య చేయునుగాక. మనం దావీదు మహారాజును గమనిస్తే, ఒక రోజున దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేశాడు. ఏమని తెలుసునా? నీవు ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై అనే మాట ఉంటుంది చూడండి. 7:18 సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 18వ వచనం. ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను అంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఆ మాట గమనించండి, ఆయన అన్న మాట చూడండి. ఎంత హెచ్చుగా చేసినదంతయు, ఆ మాట చూడండి, చదవండి, ఆ మాట అందరూ చదవచ్చు కదా. ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమును కలగబోవు దాన్ని గూర్చి నీవు. హల్లెలూయా. దావీదు దృష్టికి ఎలా ఉందంటది ఆయన చేసిన కార్యం? చెప్పండి గట్టిగా, దావీదు దృష్టికి చెప్పండి. ఆయన అన్నమాట ఏంటి? ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు అంటే, ఆయన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు ఆయన జీవితంలో చేసింది ఆయన దృష్టికి ఎలా ఉందంటే గొప్ప కార్యములాగా ఉంది. అనేకుల కంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికంటే, ఆ ప్రాంత ప్రజలందరికంటే ఏమండి దేవుడు ఆయన జీవితంలో చేసింది హెచ్చైన కార్యం, ఘనమైన కార్యం, గొప్ప కార్యంలాగా ఉంది. ఇది దావీదు దృష్టికి. అయితే దేవుని దృష్టికి అది ఎలాంటిదయ్యి అంటే, ఇప్పుడు చెప్పండి, ఆయన దృష్టికి ఎలాంటిదంట? అది కొంచెం అంట. దేవుని దృష్టికి కొంచెం అంట. అదేదంటామే గోరంత, లేకపోతే సేమంత అంటాం చూడండి. మన దృష్టికేమో అవి పెద్ద కార్యాల్లాగా, గొప్ప కార్యాల్లాగా, ఘనమైన కార్యాల్లాగా ఉంటాయి. అయితే దేవుని దృష్టిలో అది మనం గమనిస్తే ఎంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి ఎలాంటిదంట? దేవుని దృష్టికి ఎలాంటిది? కొంచెమే. సింపుల్ ఆయన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దావీదు దృష్టికి లేదా మన దృష్టికి అవి గొప్ప కార్యాలే. ఇది ఆ మధ్య ఒక తండ్రి గారు నాతో చెప్పారు, అన్నా నేనైతే ఈ ప్రాంతంలో సెంటు 2 లక్షలు పెట్టి లేదా 3 లక్షలు పెట్టి కొనేంత స్తోమత అయితే నాకు లేదన్నా, నాకైతే లేదన్నా. ఇది ఎవరు చేసిన కార్యం? నాకే కాదన్నా, నా కుమార్తెకు కూడా ఒక ఫ్లాట్ వచ్చిందన్నా. నాకొకటి, తర్వాత కుమార్తెకి ఒకటి. ఆయన చెప్పిన రేటు ఏంటంటే 10 లక్షలు అన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న
ఆ 2 ఫ్లాట్ల విలువ 10 లక్షలు అన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన దృష్టికి అది ఎలాంటిది చెప్పండి? ఆయన జీవిస్తున్న జీవిత విధానానికి, ఆయన సంపాదిస్తున్న సంపాదనకి, ఆయనకు వస్తున్న రాబడికి, ఆయన దృష్టికి ఎలాంటిది అది? గొప్పదే. అయితే దేవుని దృష్టికి అది ఎలాంటిది చెప్పండి? ఇప్పుడు గట్టిగా చెప్పండి. మనకు 10 లక్షలుగా ఉండవచ్చు, ఆయనకి 10 పైసలతో సమానం. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, ఎంత హెచ్చుగా చేసేదంతా నీ దృష్టికి ఎలాంటిదే? కొంచెమైదే, అది కొంచెమేనయ్యా అంటాడు ప్రియమైన వాళ్ళరా. కనుక గత కాలంలో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. నా జీవితంలో దేవుడు కార్యమే చేయలేదు అన్నోళ్ళు ఉన్నారా? ఈ రోజు వరకు నా జీవితంలో ఏ కార్యం చేయలేదని వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు ప్రియమైన వాళ్ళరా. ఎవరికి తగినట్లుగా నా దేవుడు, ఎవరి స్థితికి తగినట్లుగా దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు, చేసే ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. అయితే ప్రభు అంటాడు, మీరు విశ్వసిస్తే, హల్లెలూయా హల్లెలూయా, మీరు నమ్మితే, ఆయన అంటాడు గొప్ప కార్యాలు కదరా, వీటికంటే గొప్ప కార్యాలు నీ కళ్ళు చూడబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దామా? అంతేనా? అంతేనా? ఇంకా నా యేసయ్య మనందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, హెచ్చించునుగాక, గొప్ప చేయునుగాక. హల్లెలూయా. నీవు విశ్వసించు, నీవు పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నా యేసయ్యని విశ్వసించు. ఇప్పుడు చేసిన వాటికంటే గొప్ప కార్యాలు నా యేసయ్య నీ జీవితంలో చేయడం, నీ కుటుంబంలో చేయడం, సంఘములో చేయడం మన కళ్ళు చూచునుగాక, నీ కళ్ళు చూచునుగాక. హల్లెలూయా. చేసిన కార్యాలు నువ్వేం చేయాలయ్యా అంటే, దేవుడు చిన్నది చేశాడా పెద్దది చేశాడా అది కాదు అవసరం లేదు. చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని తలంచుతా స్తుతిస్తూ ఉండాలి. అర్థమవుతుందా? ఎంతవరకు చేసిన వాటిని నువ్వు తలంచుకుంటూ, స్తుతించుకుంటూ, మహిమపరుస్తూ, ఏమండి ప్రభువునందు ఆనందిస్తూ, సంతోషిస్తూ, గంతులు వేస్తూ ఉండగలిగిన ఆ స్థితిలోకి రావాలి ప్రియమైన వాళ్ళరా. మన పితరుల జీవితాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, 106వ కీర్తన 13వ చరణం, 106వ కీర్తన 13వ చరణం. అయినను వారు ఆయన కార్యములను ఏం చేశారంట? ఓ ప్రక్క దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు, అనుభవిస్తూనే ఉన్నారు, కళ్ళు చూస్తూనే ఉన్నాయి, జీవితం అనుభవిస్తూనే ఉంది, పిల్లల జీవితాలు అనుభవిస్తూనే ఉన్నారు. వెంటనే ఏం చేశారంట? మర్చిపోయారంట. ఆ స్వభావం మనకు ఉండకూడదు, ఆ స్వభావం పొరపాటును కూడా ఉండకూడదు. మనకి కృతజ్ఞతా స్వభావంతో నింపబడి ఉందుముగాక. హల్లెలూయా. ఎంతైనా ప్రియమైన వాళ్ళరా, మనము కృతజ్ఞత కలిగి జీవించగలిగి ఆ స్థితిలోనికి రాగలగాలి. అక్కడే చూడండి, 21వ వచనం కూడా చూడండి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని ఏ కార్యాలు చేశాడంటే ఆయన? అమ్మాట చూడండి, ఐగుప్తులో, హాము దేశంలో, ఎర్ర సముద్రమునొద్ద ఎంత స్పష్టంగా ఒక్కొక్కటి దేవుడు విడమరిచి రాయించాడు చూడండి. ఐగుప్తులోనేమో గొప్ప కార్యాలు, హాము దేశంలోనేమో ఆశ్చర్యమ కార్యాలు, ఎర్ర సముద్రమునొద్దేమో భయాన్ని పుట్టించే క్రియలు చేశాడంట దేవుడు. అర్థమవుతుందా? చేసిన కార్యాల్ని మర్చిపోయారు, చేసిన దేవుణ్ణి కూడా ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారండి ప్రియమైన వాళ్ళదా. అదేదంటానే, పెట్టినరోజేమో పెళ్లికి వస్తారు, పెట్టకపోతేనేమో చెప్పండి, పెట్టినరోజేమో పెళ్ళికి వస్తారు, పెట్టకపోతేనేమో దినం కొడతారంట. అంటే ఆ రోజన్నా కాస్త బిర్యానీ దొరుకుద్దేమోనని.
అలా ఉండకూడదు మన వ్యక్తిగత జీవితాలు. ప్రియమైన వాళ్ళ ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే దేవుడు చేసిన ప్రతి చిన్న కార్యానికి కృతజ్ఞత గలవారమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. ఆయన మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజు ఆయన్ని కానీ ఆయన చేసిన కార్యాలను కానీ మరచిపోకుందుము గాక. హల్లెలూయా. దేవునికి సంతానం ఇచ్చాడా, మర్చిపోకూడదు. స్థలం ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, లేదా ఉద్యోగం ఇచ్చాడా, వ్యాపారం ఇచ్చాడా, లేకపోతే ఏమంటే చిన్న ఆటో ఇచ్చాడా, బైక్ ఇచ్చాడా, కారు ఇచ్చాడా, నువ్వు కోరుకున్న వాటిల్లో ఏది నీ చేతుల్లో దేవుడు పెట్టాడు, అర్థమవుతుందా? వాటి మీద ఏమంటే నీ మనస్సు ఉండకూడదు, కానీ వాటిని బట్టి దేవుడిని ఏం చేయాలంటే స్తుతించుదువు గాక. కృతజ్ఞత మనసు చేత నింపబడి నడిపించబడగలగాలి. కృతజ్ఞత లేని వారి హృదయాలు అంధకారమయమైపోతూ ఉన్నాయి. కృతజ్ఞత కలిగిన వారి ఎడల ఆయన నిశ్చయముగా దయాళుడై ఉండునుగాక. అందుకనే రాయబడిన మాట తెలిసిన, ఎంతవరకు నీవు అనుభవించిన గొప్ప కార్యాల కంటే, వీటి కంటే ఇక మీదట గొప్ప కార్యాలు చూచుదువుగాక. చూసేటట్లుగా ప్రభు చేయునుగాక. మనం ఏం చేయాలంటే మర్చిపోకూడదు, కృతజ్ఞత గల వారమే స్తుతించగలగాలి. ప్రభు చెప్పిన ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. యేసు ప్రభు ఆయన శిష్యులు అద్దరికి వెళ్తా ఉన్నారు. అద్దరికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఆయన చెప్పిన మాట, పరిసయ్యులు సర్దూకయ్యులు అనువారి పులిసిని పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. పరిసయ్యులు సర్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి చాలా జాగ్రత్త పడండి అన్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు తెలిసిన, ఆయన అక్కడ అద్భుతం చేశాడు కదా, అక్కడ రొట్టెలు మిగిలాయి కదా, గంపెళ్ళు ఎత్తమని చెప్పాడు కదా, అవి తీసుకురాలేదని చెప్పేసి ఆయన చూడు ఏ మాటలు మాట్లాడుతున్నాడో అని అంటా ఉన్నారు యేసు ప్రభుని. అర్థమవుతుందా? యేసు చూస్తారన్నమాట. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుంచి గమనించండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సర్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడిన వారితో చెప్పెను. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకా గ్రహించలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు. అంటే ఏమి లేదు వీళ్ళకి? ఇప్పుడు చెప్పండి, జ్ఞాపకము లేదు, మర్చిపోయారు. యేసయ్య చేసిన కార్యాలు కళ్ళతో చూశారు, అనుభవించారు, అయితే జ్ఞాపకం లేకుండా మర్చిపోయారు. దేవుడు అంటాడు, అరే 5 రొట్టెలు ఎన్ని వేల మందికి పంచారా మీరు? 5,000 మందికి. మరి 7 రొట్టెలు ఎన్ని వేల మందికి పంచారా? అది మీకు జ్ఞాపకం లేదా? రొట్టెలు లేవని, రొట్టెలు తేలేదని మిమ్మల్ని ఎందుకంటానా నేను? మీ దగ్గర ఏమీ లేకపోయినా, ఇంత మొక్కున్నా సరే దాన్ని నేను ఆశీర్వదిస్తాను కదరా, దాన్నే చూసిన వాటికంటే గొప్ప కార్యాలు చూడగలిగేటట్టు చేస్తాను కదరా. మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవట్లేదు అని ప్రభు వారితో మాట్లాడినట్లుగా ప్రియమైన వల్ల మనం గమనించగలం. కనుక ప్రియమైన వల్ల మన జీవితంలో యేసయ్య చేసిన చిన్న కార్యమా పెద్ద కార్యమా అది కాదు అవసరం మనకి. అది ఏదైనా సరే ఆయనకి మనం కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. మరవకుండా జ్ఞాపకములో ఉంచుకొని నడిపించబడుదుము గాక. హల్లెలూయా. అలా చేస్తూనే ఉండు నీ జీవితంలో. వాటి కంటే గొప్ప కార్యాలు నీ కళ్ళు చూచును గాక. ఈ మాసములోనే నీవు చూచుదువు గాక. ఈ మాసములోనే నీ కుటుంబం చూచును గాక. ఈ మాసములోనే మీ పిల్లల జీవితాల్లో జరగడం ప్రభు నీవు చూచుదువు గాక. కొట్టేది గట్టి కొట్టండి. యేసు నామములో నా దేవుడు వీటికంటే గొప్ప కార్యాలు చూడగలిగేటట్లుగా చేయును గాక. వీటికంటే నువ్వు అనుభవించిన వాటికంటే, నీ వ్యక్తిగత జీవితంలో చూసిన వాటి కంటే గొప్ప కార్యాలు ఇక మీద చూచుదువుగాక. గొప్ప కార్యాలు చూచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడు చేసింది ఈ రోజు వరకు దేవుడు చేసింది గొప్ప కార్యాలు. ఇక మీదట ఆయన అంటాడు, ఇప్పుడు చెప్పండి, వాటి కంటే, అవే కాదు వాటి కంటే గొప్ప కార్యాలు మనం చూచేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. మీకు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి, అవి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి పుస్తకం 1వ అధ్యాయం 48వ వచనం తీస్తారా? అందరు తీయండి. తీయమని చెప్పా, అందరు తీయొచ్చు కదా, తీసారా? అందరం చదువుదామా? అందరం చదువుదాం గట్టిగా. నేను సజీవినై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు. దావీదు మహారాజు అక్కడ స్తుతిస్తూ ఉన్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఏంటి దావీదు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నావు, మహిమపరుస్తూ ఉన్నావు, ఘనపరుస్తూ ఉన్నావు, ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు అని అంటే ఆయన అంటాడు, నేను సజీవినై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా.
క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి, తలవంచని తెగువ నీలో కలిగిల్చి, మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణమునే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి, కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ